వేసుకోవడానికి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుని మసాలా ముద్దను కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, కొద్దిగా రాళ్ళుప్పు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న పచ్చిరొయ్యలు వేసుకుందాం. పచ్చిరొయ్యలోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చి ఇంకిపోయిన తర్వాత కొద్దిగా ఒక 1.5 స్పూన్ కారం కూడా వేసుకుందాం. కారం వాటర్ అన్నీ కలిసిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకుందాం. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒక చిన్న కప్తో వాటర్ వేసుకొని దగ్గరగా ఉడికించుకుంటే రొయ్యల కర్రీ రెడీ అవుతుందండి. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ప్రాన్స్ కర్రీ రెడీ.